పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నాకు నచ్చిందే చేస్తా, నచ్చిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తా. ఏ సినిమాలో డైలాగ్ ఇది అని అనుకుంటున్నారు కదా, అనుకోకండి. ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్గా వెళ్లిన బన్నీ చేసిన కామెంట్స్ ఇవి. గత ఎన్నికలలో స్నేహితుడు శిల్పారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వెళ్లడం, ఆ తరువాత మెగా వర్సెస్ అల్లు వార్గా మారడం, ఈ విషయాలని మనకు తెలిసిందే. అదే విషయంపై అనుకుంటూ మరోసారి గట్టిగా క్లారిటీ ఇచ్చాడు బన్నీ. గత ఎన్నికల్లో అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు పలికేందుకు నంద్యాల వెళ్లటంతో మెగా ఫ్యాన్స్ ఐకాన్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఐకాన్ సైలెన్స్ ఏంటని అల్లు ఆర్మీ ప్రశ్నిస్తున్న సమయంలో ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తనదైన శైలిలో స్పందించాడు బన్నీ. అక్కడికి ఎందుకు వెళ్లాడో, ఎవరి కోసం వెళ్లాడో, తాను ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చాలా క్లియర్ గా చెప్పాడు బన్నీ. ఇష్టమైనోళ్ళకి మనం చూపించాలి. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. ఎన్నికలు ముగిసిపోయి నెలలు గడిచింది. అయినా సరే తన పర్యటనపై మెగా ఫ్యాన్స్ నుంచి అదే పనిగా ట్రోలింగ్, అదే విధంగా విమర్శలు, మెగా హీరోస్ నుంచి బాయ్కట్ లాంటి పద్ధతులు నచ్చకే మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ ఇలాంటి కామెంట్స్ చేశాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఎవరెంత ఒత్తిడి చేసినా తనకు నచ్చిన వారి వెంట నిలుస్తానని బన్నీ కుండ బద్దలు కొట్టడంతో ఐకాన్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి. ఒకే ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు టాలీవుడ్ ని షేక్ చేస్తోంది. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ బన్నీ చాలా విషయాలపై స్పష్టత ఇచ్చేశాడు. నచ్చిన వాళ్లకు మద్దతుగా నిలవడంతో పాటు పుష్ప సీక్వెల్ పై వస్తున్న రూమర్స్ కు తనదైన స్టైల్లో చెక్ పెట్టాడు. అల్లు ఆర్మీ రిలాక్స్ అయిపోవచ్చు అంటూ సినిమా రిలీజ్ అయిన రోజున బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. పుష్ప 1 వచ్చి 3 ఏళ్లవుతోంది. తన ఫ్యాన్స్ కు తనకు చాలా గ్యాప్ వచ్చింది. అందుకే అభిమానులను చూడగానే ఐకాన్ ఎమోషన్ అయ్యాడు. ఫ్యాన్స్ అంటే పిచ్చి ప్రేమ అన్నాడు. ఈసారి మాత్రం గ్యాప్ రాదని వారికి ప్రామిస్ చేశాడు. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన సినిమా పుష్ప 2 కానీ డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఈ డేట్ను కూడా పుష్పరాజ్ మిస్ చేస్తాడని ప్రచారం సాగింది. దాంతో ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ అవుతోందని ప్రకటించాడు. అంతేకాదు సినిమా బాగా వచ్చిందంటూ ఫ్యాన్స్ ను ఊరించాడు. కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ గెటప్ మారటంతో దర్శకుడు సుకుమార్ కు అలాగే హీరో అల్లు అర్జున్ కు మధ్య గొడవలు ప్రారంభమైనట్లు ప్రచారం సాగింది. సినిమా షూటింగ్ కు సైతం బ్రేక్ పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీరిద్దరి బాండింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గాసిప్స్ పుట్టించినోళ్లను తిట్టుకున్నారు. ఆగస్ట్ 22 మెగా అభిమానులకు పండుగ రోజు. సాక్షాత్తు మెగా స్టార్ పుట్టినరోజు. తెలుగు తెరపై తిరుగులేని కథానాయకుడి పుట్టినరోజు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటోంది ఈ రోజును. అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు కొత్త సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. తెలుగు తెరను ఏళ్లకు ఏళ్లుగా ఏలుతున్న అరుదైన నటుడు మెగాస్టారుడు. కొన్ని కోట్ల మంది అభిమానుల గుండె చప్పుడుగా మారిన చిరంజీవి పుట్టినరోజు వేడుకలను తెలుగు సినీ పరిశ్రమ వేడుకలుగా జరుపుకుంది. అభిమానులు చిరు నటించిన బ్లాక్ బస్టర్స్ చూసేందుకు థియేటర్స్ వైపు పరుగులు తీశారు. ఇండస్ట్రీలోని స్టార్స్ అందరూ జై చిరంజీవ అంటూ ట్వీట్లు, పోస్టులు పెట్టారు. మెగాస్టారుడు మాత్రం తిరుమల వెళ్లారు. కుటుంబంతో సహా స్వామివారిని దర్శించుకున్నారు. చిరు బర్త్డే రోజును అభిమానులకు చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర నుంచి టీజర్ కాకుండా కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే విడుదలైంది. అయితే దర్శకుడు మాత్రం వినాయక చవితికి టీజర్ పక్కా అంటూ ప్రామిస్ చేశాడు. విశ్వంభర పోస్టర్తో ఈ ఏడాదికి మెగా బర్త్డే సెలబ్రేషన్స్ ను సరిపెట్టుకున్నారు అభిమానులు. విశ్వంభర తర్వాత మెగాస్టార్ నటించే న్యూ మూవీపై బర్త్డే రోజున అనౌన్స్మెంట్ వస్తుందని ప్రచారం సాగింది. కానీ కథ కొలికి రాకపోవడంతో అనౌన్స్మెంట్ వాయిదా పడిందని టాక్. గతంలో గాడ్ ఫాదర్ తెరకెక్కించిన మోహన్ రాజాతో చిరు కొత్త సినిమా ప్లాన్ చేసినప్పటికీ ఇప్పుడు ఆ అవకాశాన్ని సాహో దర్శకుడు సుజిత్ అందుకున్నాడని టాక్. తమిళనాట మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. ఈసారి దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.
తమిళగా వెట్రి కళిగం పేరుతో విజయ్ పార్టీని స్థాపించాడు. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన జెండాను ఆవిష్కరించాడు. ఎరుపు పసుపు రంగులలో ఉన్న జెండాను ఇప్పుడు దళపతి అభిమానులకు పార్టీ కార్యకర్తలను పట్టుకొని తిరుగుతున్నారు. తమిళనాట రాజకీయాలను సినిమాలను వేరు చేసి చూడలేం. ఈ మాటను మరోసారి నిజం చేశాడు అక్కడి ప్రస్తుత స్టార్ హీరో విజయ్. కొంతకాలంగా కోలీవుడ్ బాక్సాఫీసును శాసిస్తోన్న విజయ్ ఇప్పుడు ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నాడు. 2026లో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతానంటున్నాడు. అందులో భాగంగానే ఫిబ్రవరిలో పార్టీ పేరును అనౌన్స్ చేశాడు. ఇప్పుడు జెండాను ఆవిష్కరించాడు. ప్రస్తుతం గోట్ అనే మూవీలో విజయ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత వినోద్ అనే మరో యువ దర్శకుడితో కెరీర్ లో చివరి చిత్రం చేయబోతున్నాడు విజయ్. ఆ తరువాత పూర్తిస్థాయి పొలిటీషియన్ గా మారనున్నాడు. సినిమాలకు విరామం ప్రకటించనున్నాడు. తాను పెట్టిన తమిళగ వెట్రి కళగం పార్టీని బలోపేతం చేసి వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ప్రభుత్వాన్ని స్థాపించాలనుకుంటున్నాడు. చెన్నైలోని తన పార్టీ కార్యాలయంలో విజయ్ జెండా ఆవిష్కరించాడు. ఎరుపు పసుపు రంగుల్లో తమిళ సాంప్రదాయానికి దగ్గరగా జెండాను రూపొందించాడు విజయ్. జెండాతో పాటు తమన్ స్వరపరిచిన పార్టీ గీతాన్ని సైతం విజయ్ ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన కీలక నేతలు, విజయ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. పెళ్ళై హీరోయిన్స్ కెరియర్ నెక్స్ట్ లెవెల్లో ఉండడం ఇప్పుడు ఒక ట్రెండ్ లా కనిపిస్తోంది. ఈ ట్రెండ్ ను ఇంకా నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది శోభిత. నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత బాలీవుడ్ లో అతి పెద్ద మూవీలో నటించేందుకు అగ్రిమెంట్ సైన్ చేసిందట. పెళ్లి తరువాతే దీపికా పదుకొనే విజయాల సంఖ్య పెరిగింది. పెళ్లి తరువాతే ఆలియా తన కెరీర్ లో మరిన్ని బిగ్ హిట్స్ చూసింది. పెళ్లి తరువాతే కియారా డేట్స్ కు క్రేజ్ పెరిగింది. పెళ్లైతే కెరీర్ ముగిసినట్లే అని ఒక తరం కథానాయకులు సర్దుకుపోతే, ఈ జనరేషన్ హీరోయిన్స్ మాత్రం పెళ్లి తర్వాతే అసలు కెరీర్ ను ప్రారంభిస్తున్నారు. అయితే తెలుగు నటి శోభిత మాత్రం ఈ విషయంలో నయా ట్రెండ్ కు శ్రీకారం చుట్టబోతోంది. నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తరువాత బాలీవుడ్ లో బిగ్ ప్రాజెక్ట్ కు ఆమె సైన్ చేసిందని ప్రచారం సాగుతోంది. రణ్వీర్ సింగ్ తో కలిసి నటించబోతోందట. బాలీవుడ్ లో ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. అందులో భాగంగా షారుఖ్ నటించిన సూపర్ హిట్ సినిమా డాన్ 2 కు డాన్ 3 సీక్వెల్ ప్లానింగ్ జరుగుతోంది. ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ కోసం శోభితను అడిగారట దర్శక నిర్మాతలు. డాన్ మూవీలో స్పెషల్ సాంగ్ అంటే చాలా క్రేజ్ ఉంటుంది. అలాంటి ఆఫర్ ను శోభిత అందుకోవడం ఇప్పుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.